తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలుస్తారు. కేంద్రం ఈ నెల చివరి వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీంతో ఏపీకి సంబంధించిన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు చంద్రబాబు. విభజన హామీలు, పోలవరం, ఇతర నిధులు బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని, కేంద్ర మంత్రుల్ని కోరనున్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ కూడా ప్రధానితో సమావేశం కానున్నారు. ఇద్దరు సీఎంలు ఒకేసారి హస్తినకు వెళ్లటంపై ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. బుధవారం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రికి ఢిల్లీ అశోక రోడ్డులోని 50వ నెంబర్ బంగ్లాకు వెళ్లారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఎంపీలతో విందులో పాల్గొన్నారు. రాత్రికి హస్తినలోనే బస చేశారు. గురువారం షెడ్యూల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నట్లు సమాచారం. ఉదయం 10:15 ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. అనంతరం రక్షణ, హోం, ఉపరితల రవాణా, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల కేంద్ర మంత్రులను కలవనున్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కాబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ సంబంధిత శాఖల దగ్గర ప్రస్తావిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికలు కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇవ్వాలని, రాష్ట్రానికి ప్రయోజనం జరిగేలా కేటాయింపులు ఉండేలా చూడాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం సహా అన్ని అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని విన్నవించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన కూడా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఆయన కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. తెలంగాణకు సంబంధించిన ప్రధాన అంశాలపై ప్రధాని ఇతర కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. విభజనకు సంబంధించిన అంశాలు, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కూడా కేటాయింపులు ఉండేలా చూడాలని కోరే అవకాశం. ఇద్దరు సీఎంలు ఒకేసారి ఢిల్లీకి వెళ్లటం, ప్రధాని మోదీని కలవటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఈ నెల 6న హైదరాబాద్లో భేటీ కానున్న సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరి భేటీపై పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తమ సమస్యల పరిష్కారానికై పార్టీ శ్రేణులకు అర్జీలు సమర్పించుకున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.